తలుపు లాక్ చేయలేదమ్మా. ఈ కష్టం రాకూడదనే తలుపు ఊరికే జారవేశాను. కాని ఏం చేయను, లేచి తలుపు తీస్తేనే ఆ అమ్మాయికి మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరు? దేవుడా, పెద్దన్నయ్య. ఒకరి మొహాన్ని ఒకరు మర్చిపోయే కాలం వచ్చింది. అయినా ఒకే తల్లి కడుపున పుట్టినందువల్ల దాన్ని క్షమించొచ్చు. ఏమంటావు లక్ష్మి? ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నిన్ను బయటికి చూసిన పాత అన్నయ్య కాదు. ఎన్నో పాపాలని చేసి చేసి మారిపోయి ఇప్పుడు నీ ముందుకొచ్చాను. ఇప్పుడైనా వచ్చారు, అదే చాలు. నేనక్కడికి రావాలని ఎన్నోసార్లు ఆశపడ్డాను. కానీ అనుమతి లేకపోవడం వల్ల ఎన్ని రోజులు ఒంటరిగా ఏడుస్తూనే ఉన్నాను. అందరినీ వదిలి ఊరొదిలి వెళ్ళాలనుకున్నప్పుడు నా మనసు ఇక్కడే ఉంది. మళ్ళీ వచ్చింది దానికి, అంతేకాని ఎవరిని బాధ పెట్టాలని కాదు. నా కొడుకు అక్కడికి వచ్చి తప్పేదన్నా చేశాడా? నీ కొడుకు కాదమ్మా, అన్ని సమస్యలకి కారణం నేనేనమ్మా. చాలా ఎత్తులో నిలబడినప్పుడు కింద ఉన్నవాళ్ళు నాకు కనిపించలేదు. నీ కొడుకే నాకు అర్థమయ్యేలా చేశాడు. నీ ఇంటి గుమ్మం ఎక్కి ఈ అన్నయ్య అడుగుతున్నాడు, నేను నా కూతుర్ని ఒకసారి చూడాలి. దేవుడా, తను బయటికి వెళ్ళింది. వస్తే చెప్తావా నాన్నొచ్చాడని? నేను బయలుదేరుతాను. కాస్త ఆగమ్మా. నాన్నని నిన్ను చూడ్డానికేనమ్మా వచ్చింది. నన్ను చూడ్డానికా? తెలుసు, నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. ఆలోచించకుండా పొగరెక్కి ఎవరూ చేయకూడని పనులన్నీ నేను చేశాను. కంటి ముందు ఉన్నా కూడా నిన్ను నేను చూడలేదు. అయినా నిన్ను మళ్ళీ మళ్ళీ నా కంటి ముందుకు తీసుకొచ్చాడు ఆ దేవుడు. నిన్ను నేను చూడకుండా ఉండలేనమ్మా. అందుకేనమ్మా నిన్ను చూడ్డానికి వచ్చాను. ఇది పరిహారం కాదమ్మా, ఒక కన్న తండ్రి ఆశ. ఆశ కాదు, చనిపోయాక కొరువు పెట్టడానికి మీకు వారసులు ఖచ్చితంగా కావాలి. అందుకే మీరు ఆశపడుతున్నారు. లేదమ్మా, జీవితం అనేది ఎవరిని గెలవడానికి కాదమ్మా. అన్ని తప్పులు ఒప్పుకొని నా కూతురు ముందు నిలబడి ఉన్నానమ్మా. నిన్నటి వరకు నా మనసు రాయిగానే ఉంది, కానీ ఇప్పుడు మారిపోయినమ్మా. దీనికి పరిహారంగా నా కూతురు నాతో రావాలి. నిన్ను బ్రతిమలాడుతున్నానమ్మా. కాదు, ఈ భూమి మీద ప్రతి బిడ్డ ఏడుస్తూనే పుడుతుంది. ఆ ఏడుపుని ఆపడానికే తల్లి తండ్రి ప్రేమ జోలపాట అందుకే సృష్టించబడ్డాయి. నాకు తల్లి ఉండేది, కానీ నా కన్నీళ్లతోనే ఆ తల్లిని చూశాను. ఎప్పుడు? నాకు 8 ఏళ్లప్పుడు ఆ తల్లి చివరి ఏడుపు విన్నాను. అది ఏడుపు కాదు, తగలబడే ముందు వినిపించిన అరుపులు. ఆ క్షణం ఆగిపోయాయి నా కళ్ళల్లోంచి కన్నీళ్లు. నా తల్లి గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కడి చెంప పగలగొట్టాను. కానీ ఇప్పుడు నా ముందు నిలబడున్నదే తన జీవితాన్ని నాశనం చేసిన మనిషి. ఎక్కువసేపు నిలబడొద్దు. నా ఆయుష్ ఉన్నంత వరకు మీరు నా కాళ్ళు పట్టుకుని ఎంతగా బతిమాలినా నేను వినను, రాను కూడా. గొప్పగా వచ్చేశాడు, ముసలి కన్నీళ్లు పెట్టుకుని. కూతురంటే ప్రేమట, వయసు పైబడిన తర్వాతే మారతారనుకుంటా.
ఇంకా ఇక్కడికి వచ్చి ఏమేం చెప్తారో ఏంటో. లక్ష్మమ్మ, ఇంత త్వరగా నిద్రపోయారా? నేను అప్పుడే అనుకున్నాను, ఇక కోళ్ల కంపుతో మీ నిద్ర చెడిపోదు. ఇలా చూడండి, ఇది సూపర్ అత్తర, వాసన అద్దరిపోతుంది. అవును, పెద్దాయన ఏం చెప్పాడు? కూతుర్ని పంపించమన్నాడా? ఇంతసేపు నిద్రపోయింది చాలు, ఇటు తిరుగు. లక్ష్మమ్మ, అమ్మా, లక్ష్మమ్మ, 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 లక్ష్మి, నువ్వేం చెప్పొద్దు. నా సస్పెన్షన్ ఆర్డర్ని విత్డ్రా చేసుకున్నారని చెప్పడానికి మా ఎస్పీ గారు నాకు ఒక ట్రీట్ ఇచ్చారు. 2 పెగ్గులు వేశాను. అందుకే లక్ష్మి నీకు కోపం వచ్చిందని నాకు బాగా తెలుసు. ఎందుకని ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? లక్ష్మి, ఏమిటిది? దేవుడి పిలిచిన నాతో చెప్పకుండా వెళ్ళిపోవచ్చా? ఏయ్ లక్ష్మి, ఏమిటిది? గౌరీ, తను ఇలా కోప్పడి వెళ్లే స్థాయికి అసలు ఏం జరిగిందని, ఇలా జరగడానికి ఎవరు కారణం? నాకు తెలీదు. నేను ఇక్కడికి వచ్చేసరికి చంద్రమ్మనింటికి రేయ్, మా అమ్మని చంపేశావు కదా. రౌడీల్ని అంతం చేయాలనుకున్న ఒక పోలీసుడి పరిస్థితి. నేను తీసుకువెళ్లి లాకప్లో పడేసి కాళ్ళు చేతులు విరక్కొడితే స్టేషన్కి వచ్చి నన్నే బెదిరించి నా చేత సల్యూట్ కొట్టించుకున్న మనుషులు ఎక్కడికి పోయారా? ఇప్పుడు నువ్వు వాడిని పిలిచినా సరే, ఈశ్వరుని పిలిచినా సరే, ఎవ్వరు ఇక్కడికి రారు. నా చేతులతో చావాలన్నదే ఇప్పుడు నీకు రాసిన విధి. అలా కొట్టి చంపేయద్దు. కాస్త ప్రశాంతంగా చావడానికైనా అనుమతించాలి కదా. ఇదే నీలాంటి తెలివి తక్కువ దద్దముల దగ్గరున్న అలవాటు. ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాడా? నువ్వు ఆ రోజు ట్రాక్లో పరిగెట్టావే, అది ఫస్ట్ ప్రైజ్ దక్కించుకోవాలని రిబ్బన్ని చూసి పరిగెట్టావు. కానీ ఇప్పుడు నువ్వు ఊపిరి పీల్చుకోవడం చావుకి సూచన. నేను ఆట ప్రారంభించినప్పుడు నీ ఊపిరి ఆగిపోతోంది. మరొక విషయం, మీ అమ్మ చనిపోయింది హఠాత్ పరిమాణం కాదు, చంపింది నేను కాదు. అందుకని పగ తీర్చుకుంటానని వేగంగా వచ్చావు. నువ్వు వచ్చేలోగా మాధవన్ చనిపోయాడని సమాచారం అందిందే, అది కూడా నేను చంపింది కాదు. కానీ నువ్వే చంపావని ఊరు వాళ్ళు చెప్తారు. అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వీడే రాస్తాడు. కానీ మీ బ్యాచ్లో ఒకరు మిస్ అయ్యారు, గౌరీ. మంచి టైం చూసి తన్ని వేసేస్తాను. విశ్వనాథుడి ఆట అనుకుంటాను. ఆట ఆడే ఆజ్ఞ విశ్వనాథుడు ఇస్తాడు, కానీ ఆట ఆడేది ఇదన్నీ బాగా తెలుసుకున్న ఒక మంచి అథ్లెటే. చనిపోయే ముందు అతను ఎవరో నువ్వు తెలుసుకో. వేలాయుధం! చంపడమేమో వీడి హాబీ, చంపమని చెప్పడమేమో నా హాబీ.
ఆ విషయంలో మేమిద్దరం ఒకే ట్రాక్లో వెళ్తున్నాం. చిన్న ఆధారం కూడా లేకుండా తుడిచిపెట్టడం. కానీ ఒక విషయం, మా కుటుంబానికి చెందిన పెద్ద ఆయనకి పరువు పోయినా పర్వాలేదని పరిగెత్తుకు వెళ్ళిన మీ అమ్మకి ఒకే చోట అంత్యక్రియలు చేస్తాడు ఈ విశ్వనాథుడు, చందనపు కట్టెలతోటి. నువ్వు మంచి పద్ధతిలో పుట్టలేకపోవడం వల్ల నీకు నేను డిసైడ్ చేసి ఉంచింది ఎందుకు పనికిరాని చెత్త పుల్లలతోటి. నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఒక జీవితం ఉంది, చనిపోయేవాడి ముఖం మీద నీళ్లు కొట్టడం అన్నది. ఇప్పుడు నేను ఆ పని కూడా చేస్తాను.